ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని ఫతేపురం గ్రామంలో గత కొన్ని నెలల నుండి పైపులు లీక్ అయి నీరు వృధాగా పోతున్న పంచాయతీ అధికారులు కనీసం కన్నెత్తి కూడా చూడడం లేదని గ్రామస్తులు వాపోయారు. ఈ సందర్భంగా గ్రామ నివాసి అచ్చయ్య మాట్లాడారు. గత కొన్ని నెలల నుండి పైపు లీక్ అవడంతో నీరు వృధాగా పోతున్నప్పటికీ పంచాయతీ అధికారులకు తెలియజేసినప్పటికీ మా సమస్యను పట్టించుకున్న పాపాన పోలేదని, వృధాగా పోయే నీరు పలు వీధుల్లో నిలబడి ఉండడం వల్ల అంటువ్యాధుల ప్రబల ప్రభావం ఉందని, ఈ బురదలోనే నిత్యం ప్రజలు తిరుగుతూ ఉంటారని, అలాగే పాఠశాల పక్కన కూడా మొత్తం మురుగునీరు హస్తవ్యస్తమైందని, పంచాయతీ అధికారులు బ్లీచింగ్ చల్లన పాపాన పోలేదని, ఇప్పటికైనా అధికారులు మా బాధల్ని ఆలకించి మా సమస్యను పరిష్కరించాలని గ్రామ ప్రజల తరపున కోరుతున్నామన్నారు. మాది నాలమూరు పంచాయతీ పత్తిపురం గ్రామం. నా పేరు పిచ్చయ్య. ఇక్కడ పైపు లీక్ అయ్యి మామూలుగా అంతా నీళ్ళు పోతూ ఉన్నాయి. అక్కడ పోతుంది పైపులు నీళ్ళు లీక్ అయ్యి ఇక్కడ పిల్లలకంతా ఇబ్బంది పడుతున్నారు. ఒక దారికి అడ్డమయ్యి ఇదంతా ఈ రోడ్డు అంతా కొద్దిగా గలీజ్గా ఉంది. మాకు ఇబ్బంది పడుతుంది పిల్లలంతా. అదేనన్న, ఇది బాగుంటుంది. పిల్లలకు జబ్బులు రాకుండా ఏమి రాకుండా జ్వరాలు రాకుండా బాగుంటుంది. అధికారులు మాకు న్యాయం చేయండి అన్న.